రెండో ప్రపంచ యుద్ధం యూరోప్లో ఎండ్ అయింది మే 9వ తారీఖు 1945 అనమాట. ఆ రోజు వాళ్ళకి చాలా ప్రత్యేకం. మనందరికి తెలుసు రెండో ప్రపంచ యుద్ధంలో ఒక పక్క ఎలైడ్ ఫోర్సెస్, ఇంకో పక్క యాక్సిస్ ఫోర్సెస్. ప్రత్యేకంగా జర్మనీ రష్యా పైన దాడి చేసింది. 1941లో జర్మనీ రష్యా పైన భీకరమైన దాడి చేసిందనమాట. నాజీ మనందరూ తెలుసు హిట్లర్ అధ్యక్షతన జర్మనీ రష్యా పైన చాలా పెద్ద దాడి చేసింది. ఆపరేషన్ బార్బరోసా పేరుతో చాలా పెద్ద దాడి అనమాట. దాన్ని రష్యా ఎదుర్కోవడానికి చాలా టైం పట్టింది. రష్యా ఫైనల్గా 1945 జనవరి టైంకి జర్మనీ పైన తిరుగుదాడి కౌంటర్ అఫెన్సివ్ విపరీతంగా చేసిందనమాట. ఆ టైంలో చివరికి మే 9వ తారీఖున జర్మనీ రష్యా ముందు లొంగిపోయిందనమాట. దాంతో రెండో ప్రపంచ యుద్ధం అనేది యూరోప్లో ముగిసిపోయింది. అంతకుముందే జపాన్ సరెండర్ అయిపోయింది, ఆ తర్వాత జర్మనీ సరెండర్ అయిపోయింది అనమాట. సో దాంతో రెండో ప్రపంచ యుద్ధం ముగిసినట్టు. రష్యా వాళ్ళు ఈ మే 9వ తారీఖుని చాలా గర్వంగా ఒక ప్రైడ్ మూమెంట్లా, ఒక విక్టరీ మూమెంట్లా సెలబ్రేట్ చేసుకుంటారు. మాస్కో దగ్గర రెడ్ స్క్వేర్ దగ్గర పెద్ద పెరేడ్ చేస్తున్నారంట. అదే విక్టరీ డే పెరేడ్ అనమాట. దీనికి సంబంధించి రెండో ప్రపంచ యుద్ధంలో మా గెలుపు రష్యన్ ప్రైడ్ అని అక్కడ ప్రకటించుకుంటూ ఉంటారు.